అటువంటి వాళ్ళు, జైళ్ళకి పోతున్నోళ్ళు ప్రతి జైలు సందర్శించు. అదే కదా, ఒక జైలు బరో పెట్టు. మొదట్లో చేశారు, 2-3 సందర్శించారు, పరామర్శించారు, ఆపేసి వీళ్ళు వెటకారం చేయగానే అయిపోతారు. ఇంకోటి ఆ పార్ట్ టైం పొలిటీషియన్ జాబ్ మానకపోతే కష్టం. మెయిన్ అది ప్రస్తుతం జరుగుతోంది. వాళ్ళేమో వారాంతంలో వెళ్తారు పక్క రాష్ట్రానికి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళు శుక్రవారం వెళ్ళి ఆదివారం సోమవారం రావడము, చెప్పకుండా 2-3 రోజులు అక్కడ ఉంటారు, 4 రోజులు ఇక్కడ ఉంటారు. కానీ అమరావతి డేట్లు అయితే వార్తలు వాళ్ళ పేరుతో వెళ్ళినట్టు ఎవరికి తెలియనియకుండా చేస్తారు. ఇతను వెళ్ళేది అందరికీ తెలుస్తోంది. వారంలో 3 రోజులు ఇతను ఇక్కడ ఉంటున్నాడు, 3-4 రోజులు. అంటే వీకెండ్ లో ఇక్కడికి వస్తున్నాడు ఆయన. అది ఇక్కడ పార్ట్ ఇక్కడ అది సమస్య. ఇతను వీకెండ్ లో అక్కడే ఉంటున్నాడు. ఈయన మంగళవారమే వస్తాడు, బుధ గురువారాల దాకా ఉంటాడు. 3 రోజులు ఉండి 4 రోజులు వెళ్తాడు. వాళ్ళు 3 రోజులు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉంటారు, 4 రోజులు ఇక్కడ ఉంటారు, లేదా 2 రోజులు అక్కడ ఉండి 5 రోజులు ఇక్కడ ఉంటారు. ఈయన చెయ్యాల్సిన పనల్లా కంపల్సరిగా జనంలోనే కూర్చోవాలా ప్రతి అంశంలో. ఇదివరకు ఓ రేప్ జరిగిందంటే అదేదో జగనే రేప్ చేశాడు అన్నట్టు, గంజాయి పట్టుకుంటే జగనే గంజాయి అమ్మినట్టు వాళ్ళు ఫోకస్ చేసేవాళ్ళు. సోషల్ మీడియా పోస్టు, ట్రోలు, ఇదంతా. ఇప్పుడు ఏది అసలు? ఈయన అప్పుడప్పుడు ఆ ప్రెస్ మీట్లో లెక్క చెప్తాడు ఇన్ని అనేటు, అది ఆ క్షణంలో వింటారు, మర్చిపోతారు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేటప్పుడు ఒక మాట, ఒక బాసులు మాట్లాడిన మాట, ప్రింట్ మీడియా వార్త ఇప్పుడు చదివాక అరగంట తర్వాత నీకేం గుర్తుంటుంది?